హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఆఫ్టర్ క్యాటలిస్ట్ ప్రోగ్రాంలో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఈరోజు మనం జెద్రూ CEO అయిన నారాయణ మూర్తి గారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, మీరు ఏ టైప్ ఆఫ్ పేరోల్ అండ్ గ్రోత్ అండ్ పీపుల్ ఈ 3 కాన్సెప్ట్స్ మీద మీరు ముందుకెళ్తున్నారు. అసలు ఈ 3 వీటి మీద మీరు ఎలా బేస్ అయ్యి ముందుకెళ్తున్నారు అని మీరు కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తామంటున్నారు. ఏఎస్ఐ క్యాలిక్యులేషన్స్ అవి ఎలా మీరు స్ట్రాటజీ ఎలా ఫాలో అవుతున్నారు వ్యవస్థ తెలియజేయండి. We provide payroll outsourcing services. So payroll service provide attendance management, leave management, salary calculation, EF, ESI, income tax calculation అంతా చేస్తుంది. And we also provide payslip and Form 60 attendance. Form 60 entire payroll management. So payroll people growth అనేది ఏంటంటే provide payroll service and ours is employees entry. So we should make sure your employees are happy by getting accurate. And we help your business growth by taking over your payroll. సో ఒక రకంగా ఇది ఈఆర్పి ప్రాజెక్ట్ లాంటిది. సో చాలా కంపెనీస్ SAPని డిపెండ్ అయి ఉంటారు. సో మీ కంపెనీ యొక్క సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలనడానికి ఏదైనా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయా? So basically we would provide services. SAP చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఎస్పెషల్ ఫర్ ఇండియా. ఇండియా పేరోల్ కోసమే అయితే SAP ఎక్కువ బడ్జెట్ పెట్టి చేయాల్సిన అవసరం. అండ్ మనం ఒక HR వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. సో ఎంప్లాయీ మారినప్పుడల్లా మంచి ప్రాసెస్ బ్రేక్ అయ్యింది. సో మనకు అవుట్సోర్స్ చేస్తే ఏంటంటే వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడింగ్ సర్వీసెస్ 100%. సో ఏమైతుందంటే వీఆర్ ఎక్స్పీరియన్స్ and we take care of everything. The HR లేదా ప్రాబ్లం లేదు, we'll take care of everything. Payroll ki salary on time వెళ్తుంది. Our employees will be happy. We take care of very professional. And salary పడగానే పేషెంట్ మొబైల్. సో ఇప్పుడు ట్యాక్స్ సబ్మిషన్కి ప్రతి ఒక్కరికి చాలా సందేహాలు ఉంటాయి. ట్యాక్స్ సబ్మిషన్ ఇండివిజువల్గా సబ్మిట్ చేయాలంటే కటింగ్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళకి అర్థం కాదు. సో ఇండివిజువల్ పర్సన్స్ మీతో మీట్ అయ్యి వాళ్ళ ట్యాక్స్ సబ్మిషన్ మీ ద్వారా చేయించుకోవచ్చు అంటారా? యాక్చువల్గా మేము ఇండివిజువల్ పర్సన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, B2B కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాం. బట్ ఎస్ కంపెనీలో ఎంప్లాయీస్ వచ్చే డౌట్స్ పేరోల్ సంబంధించి శాలరీ ట్యాక్స్ అంటే సేవ్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి డౌట్స్ అనేది తీర్చాలి ఎంప్లాయీ కాన్ఫిడెన్స్. సో ఈ క్వశ్చన్ రిలేటెడ్ టు పేరోల్ అండ్ ట్యాక్సేషన్ మన స్టాఫ్ సో ఇది నారాయణ మూర్తి గారు చెప్తుంది. B2B బిజినెస్ టు బిజినెస్ ద్వారా ప్రతి కంపెనీ వాళ్ళ ద్వారా కనెక్ట్ అయితే పేరోల్ అండ్ గ్రోత్ సిస్టమ్ అంతా కంప్లీట్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎంప్లాయీకి ఏ డౌట్ ఉన్నా శాలరీ విషయంలో కానీ ట్యాక్స్ విషయంలో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు కంపెనీ ద్వారా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సార్.